ప్రైజ్ ది లార్డ్. ప్రవీణ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. పరిశుద్ధుడైన మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరిశుద్ధుడైన మత్తయి 5వ సువార్త అంతా యేసుప్రభు గారి కొండ మీద ప్రసంగమే. అది కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని, నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్తున్నారు. మన శత్రువులు మనం ప్రేమించడం చాలా కష్టం. ఎందుచేతనంటే మన శత్రువులు మన కొరకు ఏమైతే చేశారో అవి గుర్తు తెచ్చుకుంటాం, కానీ వారిని ప్రేమించాలంటే మనము ఎంత మాత్రము ప్రేమించము. కానీ మీ శత్రువులను ప్రేమించడం అన్నది కూడా చాలా ఈజీయే, కానీ క్రియల్లో చూపించడం చాలా కష్టతరమైన పని. ప్రవీణ యేసుక్రీస్తు వారు ఇది చెప్పేసి ఆయన ఊరకుండలేదు. ఆయన క్రియ ద్వారా, క్రియారూపిణి ద్వారా ఆయన మనకు చూపించి ఉన్నారు. ఆయన సిలువకు నేను అప్పగింపబడతానని, నన్ను ఇస్కరియోత ద్వారా నేను అప్పగింపబడతానని ఆయనకి ముందుగా తెలుసు. కానీ ఆయన ఇస్కరియోతుని అందరినీ క్షమించారు. ఆయన క్షమించేవారిగా ఉన్నారు. ఆయన శత్రువులు సహా అందరినీ ప్రేమించినట్టుగా ఆయన మనకు లేఖనాలన్నింటినీ కనబడుతున్నాయి. కింద లైన్లో చూసినట్లయితే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని. ఆయన సిలువలో రోమా సైన్యం చేత ఎంతగానో హింసపడుతున్నారు. ప్రవీణ యేసుక్రీస్తు వారు హింసపడుతున్న ఆయన వారి కొరకు ఏం చేశారంటే బదులు పలుకక ఆయన వారి కొరకు సిలువలో క్షమాపణ అనే ప్రార్థన ద్వారా ఆయనకు తండ్రి అయిన దేవునికి మొరపెట్టాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని మొదటి మాట ద్వారా, సిలువలో పలికిన మొదటి మాట ద్వారా తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. మరి మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మనం హింసించే వారిని మనం హింసపడుతూనే ఉండకూడదు. వారి కొరకే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన శత్రువులందరినీ ప్రేమించేవారిగా ఉండాలి. ఆ రకంగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్.